కథలతో. ఒక గ్రామంలో రాము అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి అమ్మా నాన్న ఎవరూ లేరు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకుని వచ్చి వాటితో తన జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు తీసుకుని వస్తూ ఉండగా అక్కడ దాహంతో ఉన్న ఒక వృద్ధుడిని చూస్తాడు. రాము వెంటనే ఒక కుండలో నీరు తీసుకొని వచ్చి ఆ వృద్ధుడికి ఇస్తాడు. ఆ వృద్ధుడు తను చేసిన సహాయానికి సంతోషించి తనకు ఒక బహుమతిని ఇస్తాడు. ఈ డోలక్తో నీవు కోరుకున్న ఆహారం నీకు లభిస్తుంది అని చెప్తాడు. రాము ఎంతో సంతోషంగా దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ డోలక్ని తనకు నచ్చిన ఆహారం అడగ్గా వెంటనే లభిస్తుంది. రాము ఎంతో సంతోషంగా ఆహారం తీసుకుంటూ ఉండగా తన ఇంటి పక్కనే ఉండే లక్ష్మయ్య అది గమనించి ఆ డోలక్ని ఎలాగైనా దొంగిలించాలని ఆ రోజు రాత్రి దాన్ని దొంగిలిస్తాడు. వెంటనే తన ఇంటికి వెళ్ళి తనకి ఇష్టమైన భోజనం కావాలని డోలక్ని అడుగుతాడు. వెంటనే ఆ డోలు కదలడం మొదలైంది. ఆహారం రాకుండా పెద్ద పెద్ద కర్రలు బయటికి వచ్చి లక్ష్మయ్యని కొట్టడం ప్రారంభిస్తాయి. లక్ష్మయ్య తన తప్పు తెలుసుకుని డోలక్ని క్షమించమని కోరుతాడు. ఆ డోలక్ని తీసుకుని వెళ్ళి రాముకి క్షమించమని చెప్పి తన డోలక్ని తనకు ఇచ్చేస్తాడు. అతిగా ఆశపడ్డం మంచిది కాదని లక్ష్మయ్యకు చెప్తాడు. రాము ఆ డోలక్తో సంతోషంగా జీవించాడు. ఒక అడవిలో చిట్టి అనే ఒక చిన్న పక్షి ఉండేది. అది అడవిలోని ఒక చెట్టు పైన గూడు అల్లుకొని నివాసం ఏర్పరచుకుంది. ఆ అడవిలో ఉండే ఒక కోతి ఆ పక్షి ఏర్పాటు చేసుకున్న నివాసాన్ని పాడు చేసింది. ఆ చిట్టి పక్షి ఎంత ఏడ్చినా కోతి మాత్రం ఆ పక్షిని ఏడిపిస్తూనే ఉండేది. ఒకరోజు చిట్టి పక్షి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వారందరికీ ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు కోతి చెట్టుపై నిద్రపోతూ ఉండగా అక్కడే ఉన్న తేనెటీగ దాని చెవిలో అరుస్తూ ఉంది. ఆ అరుపులకు భయపడి కోతి వెంటనే పరుగులు పెట్టింది. అలా వెళ్తూ ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఉన్న కప్ప ఈ చెరువులో నీరు చల్లగా ఉంది, ఈ నీరు తాగి నీ దాహం తీర్చుకోమని చెప్తుంది. కోతి వెంటనే చెరువులోకి దిగుతుంది. అక్కడే ఉన్న పీత తన పళ్ళతో గట్టిగా కొరికేస్తుంది. ఆ బాధతో కోతి నీళ్ళలో పడిపోతుంది. అది చూసిన చిట్టి పక్షి ఎంతో సంతోషించింది. స్నేహితులందరితో కలిసి సంతోషంగా ఉంది. తన స్నేహితుల సహాయంతో చిట్టి పక్షి ప్రమాదం నుండి బయటపడింది. కోతి తన తప్పు తెలుసుకొని అందరితో స్నేహంగా ఉండేది. ఒక అడవిలో పావురాలన్నీ కలిసిమెలిసి జీవించేవి. అవి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక వేటగాడు వాటిని చూసి ఎలాగైనా వాటిని బంధించాలని ఒక వల వేసి అక్కడ వాటికి ఆహారం పెడతాడు. అవి చూసిన పావురాలన్నీ ఆహారం తింటూ ఉండగా అక్కడే ఉన్న వేటగాడు వల వేసి వాటిని బంధిస్తాడు. ఆ పావురాలన్నీ భయంతో బయటకి రాలేకపోయాయి. అక్కడే ఉన్న ఒక తెలివైన పావురం ఒక ఉపాయం ఆలోచించింది. మనమందరం కలిసి ప్రయత్నిస్తే తప్పకుండా ఇక్కడి నుంచి తప్పించుకోగలము. అందరం ఒకేసారి గాల్లో ఎగిరితే మనము తప్పించుకోగలమని చెప్పి గాల్లో ఎగురుతాయి. అక్కడే ఉన్న వేటగాడు చూసి ఆశ్చర్యపోతాడు. ఆ పావురాలన్నీ తన స్నేహితుడైన ఎలుక దగ్గరికి వెళ్ళి తన సహాయం కోరుతాయి. ఎలుక తన పదునైన పళ్ళతో వలను తీసి పావురాలను రక్షిస్తుంది. ఎలుక చేసిన సహాయానికి పావురాలన్నీ ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అందరూ కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించగలము. ఒక అడవిలో పాము, చీమలు కలిసి ఒక నివాసం ఏర్పాటు చేసుకొని నివసించేవి. ఒకరోజు పాముకి గర్వంతో ఈ చిన్న చీమలతో నేను ఎందుకు కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంది. ఆ చీమలన్నింటినీ భయపెడుతూ అక్కడి నుండి పంపించాలని నిర్ణయించుకుంది. చీమలన్నింటినీ భయపెడుతూ అక్కడి నుంచి పంపించేస్తుంది. కొంత సమయం తర్వాత ఆ చీమలన్నీ ఐకమత్యంతో వచ్చి ఆ పాముకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాయి.
ఆ చీమలన్నీ ఆ పాము పైకి ఎక్కి కుడుతూ ఉంటాయి. ఆ బాధతో పాము భయపడిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్నవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఐకమత్యమే మహాబలం. ఒక గ్రామంలో ఆలయంలో గజరాజు అనే ఏనుగు ఉండేది. గజరాజుని అందరూ ఇష్టపడేవారు. ఒకరోజు గజరాజు ఆహారం కోసం అరుస్తూనే ఉంది. గజరాజు అరుపులకి గ్రామంలో ఉన్న ప్రజలు భయపడిపోయారు. ఈ ఏనుగు ప్రమాదకరమైంది. ఈ గ్రామం నుండి బయటికి పంపించాలని నిర్ణయించుకున్నారు. గజరాజు చాలా బాధపడుతుంది. నేను ఎవరికి ఏమి హాని చేయలేదు, కానీ నన్ను గ్రామం నుండి బయటికి పంపించారని అనుకుంటున్నారు అని ఏడుస్తూ ఉంది. అదే రోజు రాత్రి ఒక పులి గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడే ఉన్న గజరాజు తన అరుపులతో పులిని గ్రామం నుండి తరిమేస్తుంది. గజరాజు చేసిన సహాయానికి గ్రామంలో ఉన్న ప్రజలు ఆనందంతో గజరాజుని ప్రేమగా చూసుకునేవారు.